దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. మా వీడియోలు వీక్షిస్తున్న మీ అందరికీ వందనములు. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సాహపరచగలరు. పాత నిబంధన చదవటం ద్వారా మనం నేర్చుకోవలసిన విషయాలు. పాత నిబంధన ఒక చరిత్ర. పాత నిబంధన చదివేవారు చరిత్రగానే చదవాలి తప్ప ఒక పురాణం లేక ఇతిహాసంగానో పాత నిబంధన చదవకూడదు. వ్యక్తులు, వారిలోని భక్తి జీవితం, వారిలోని లోపాలు, వారు చేసిన పాపాలు, తద్వారా దేవుని శిక్ష, ఆయన మాట వినకపోతే ఎంతగా శిక్షిస్తాడో, మాట వింటే అంతగా ప్రేమిస్తాడు అన్న విషయాన్ని గమనించాలి. పాత నిబంధనలో ఒక్క విషయం ఒక వృత్తాకారంలో తిరుగుతుంది. ఏమిటంటే, తరాలు మారేకొలది దేవుణ్ణి విడిచి విగ్రహారాధన మరియు పాపం చేయటం, దేవుడు హెచ్చరించి, శిక్షించి, సరిచేయటం, మరలా వారు దేవునివైపు తిరగటం, మరలా పాపం చేయటం, ఇలా ఒక వృత్తాకారంలో చరిత్ర మొత్తం తిరుగుతూనే ఉంటుంది. పాత నిబంధనలో సృష్టి ఆరంభం నుండి మనుషులు చేసిన తప్పులకి, పాపాలకి దేవునికి సంబంధం లేదు. ఒక విషయాన్ని గురించి చదివేటప్పుడు అప్పటి కాల నాగరికతలు, సమాజ ఆచార వ్యవహారాలు, సామాజిక పరిస్థితులు, వస్త్రధారణ, కుటుంబ నేపథ్యాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మెస్సయ్య ఆగమనానికి అనేక ముందస్తు ప్రవచనాలు మనం గమనించవచ్చును. ముఖ్యంగా సృష్టిక్రమంలో మానవుల ఎడల దేవుని ప్రణాళిక, దేవుని సార్వభౌమాధికారం, ఆయన ప్రేమ, కరుణ, కోపం, ఆయన ఉగ్రత, కరుణ మరియు దేవుడంటే ఎవరు అనే విషయాల్ని చాలా వివరంగా చూడవచ్చును. ముఖ్య విషయం, బైబిల్ అర్థం లాంటిది. చదివేవారు ఎలా చదివితే అలా అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చదవాలి. ఆమేన్.